యా రైట్. సో ముందుగా అనలిస్ట్ మాట్లాడదాం. సార్ నాగార్జున గారు, చూస్తూ ఉన్నారు మొత్తం పరిణామాలు. సరే, తెలంగాణలో పరిస్థితులు వేరు, ఆంధ్రాలో పరిస్థితులు వేరు. ఎందుకంటే అక్కడ పూర్తిగా అంటే ప్రధాన ప్రతిపక్ష హోదా కూడా కోల్పోయిన పరిస్థితిలో ఇప్పుడు ప్రతిపక్షం ఉంది. అధికార పక్షంలో ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు, అదేవిధంగా ఎన్డీఏ సపోర్ట్తో ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ, ఎవరు పనులు వాళ్ళు చేసుకుంటూ బిజీగా వాళ్ళ విధి విధానాలతో ముందుకెళ్తా ఉన్నారు. ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి కోర్టులను ఆశ్రయిస్తూ ఉన్నారు, ప్రతిపక్ష హోదాను కల్పించమని అటువైపు స్పీకర్కి లేఖలు రాస్తూ ఉన్నారు, కోర్టుకు రాస్తూ ఉన్నారు. అదేవిధంగా సెక్యూరిటీ కూడా పెంచమని ఆయన లేఖలు రాయడం, అదే కోర్టును ఆశ్రయించడం రకరకాల పరిణామాలకు దారితీస్తాం. ముఖ్యంగా చంద్రబాబు నాయుడు ఏదైతే ఇప్పుడున్నటువంటి 13 లక్షల కోట్లు 12 లక్షల కోట్లు తెలియదు కానీ మొత్తానికైతే ఫిగర్ రాలేదు. దీని మీద ఉన్న ఈ వాళ్ళు ఇస్తున్నటువంటి హామీలు కూడా ఏ విధంగా నెరవేరుస్తారు? ఇది ఒక ఛాలెంజింగ్ లాగా ఉన్నటువంటి ఈ 5 ఏళ్ల పీరియడ్లో మరి చంద్రబాబు నాయుడు గారు ఎంతవరకు సక్సెస్ అవుతారు? ఒక్కసారి మనం 2 నెలలు అయింది కాబట్టి మీలాంటి సీనియర్లతో ఒకసారి రివ్యూ చేద్దాం ఎలా ఉంటుంది అనేది. చెప్పండి, మీరేమనుకుంటున్నారు? సో చాలా ప్రశ్నలు వేశారు ఒకేసారి. అయితే 2 భాగాలుగా దీన్ని చూద్దాం. ఎందుకంటే అధికార పక్షం ఏం చేస్తుంది, ప్రతిపక్షం ఏం చేస్తుంది. అధికార పక్షాని విషయానికి వస్తే ఏంటంటే అనేక రకాలైనటువంటి ఛాలెంజెస్ వాళ్ళ ముందు ఉన్నాయి. ఒక రకంగా ఏదైతే సూపర్ 6 అనేటువంటిది చేశారో అది భయపెడుతోంది చంద్రబాబు నాయుడు గారు లాంటి సీనియర్ పొలిటీషియన్ని కూడా. రాష్ట్రం ఉన్నటువంటి ఆర్థిక పరిస్థితుల్లో ఎలా ముందుకెళ్ళాలి అనేటువంటి కొంత అయోమయానికి ఆయన గురవుతున్నారు. దాని నుంచి కొంత క్లారిటీ తెచ్చుకొని నిన్న జరిగినటువంటి ఏదైతే కలెక్టర్ల సమావేశంలో చాలా వరకు క్లారిటీ వచ్చినట్టుగా కనిపించింది. ఎందుకంటే ఆయన ఒక ఆత్మవిశ్వాసంతో వాళ్ళకి చేసినటువంటి దిశానిర్దేశం ఏదైతే ఉందో దాన్ని మనం చూసిన తర్వాత పరిస్థితులు కొద్దిగా కుదుట పడుతున్నాయి అనేటువంటి ఒక భరోసా అయితే ప్రజలకి, మాలాంటి అబ్జర్వర్స్కి కూడా కలిగింది. ఎందుకంటే 5 సంవత్సరాల ఆయన పాలనలో ప్రజావేదికని కూలగొట్టినటువంటి సందర్భంలో తప్పితే ఫుల్ ప్లెడ్జ్డ్గా కలెక్టర్ల సమావేశం చేసినటువంటి సందర్భం మనకి గుర్తులేదు. అవును, జగన్మోహన్ రెడ్డి గారు. అవును, ఆయన ఉన్న 5 సంవత్సరాల పీరియడ్లో తను ఏదైతే అనుకున్నాడో అది ఇంప్లిమెంట్ చేయడానికి ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్లు ఉన్నారనేటువంటి భావించారే కానీ వాళ్ళ దగ్గర నుంచి ఇన్పుట్స్ తీసుకొని రాష్ట్రానికి ఏం కావాలో చేద్దామనేటువంటి మైండ్ సెట్లో జగన్మోహన్ రెడ్డి గారు లేరు. కారణం ఏంటంటే నాకు వీటితోటి పని లేదు, నా సంక్షేమము, నా వాలంటీర్లు, నా లబ్ధిదారులు, ఈ 3 ఉంటే 25 సంవత్సరాల వరకు నేనే ముఖ్యమంత్రిగా ఉంటాననేటువంటి ఒక భ్రమలోకి ఆయన వెళ్ళిపోవడం జరిగింది. దాదాపు 45-50 మంది సలహాదారులను పెట్టుకున్నారు ఆయన. అవును, వాళ్ళందరికీ అత్యంత భారీ ఎత్తున వాళ్ళకి జీతభత్యాలు ఖర్చు చేశారు. కానీ వీళ్ళు ఇచ్చిన సలహాలు ఏంటి, వాళ్ళు పాటించింది ఏంటి అనేటువంటిది ఎక్కడా లేదు. అదే నిన్నటి సమావేశంలో చూస్తే అక్కడ పాల్గొన్నటువంటి ప్రతి ఒక్కళ్ళు కూడా ఒక స్వేచ్ఛను ఫీల్ అయ్యారు వాళ్ళు అనుకున్నది చెప్పడానికి. దాన్ని చంద్రబాబు నాయుడు గారు దానికి రిప్లై ఇస్తూ ఇలా కాదు ఇలా చేయండి అనేటువంటిది అది ఒక కాంబినేషన్ మనకి చాలా అంటే కొంచెం మెచ్యూరిటీ హెల్దీ అట్మాస్ఫియర్. ఒక 5 సంవత్సరాల తర్వాత మళ్ళీ పరిపాలన గాడిలో పడుతోంది అనేటువంటి ఒక భావాన్ని కల్పించడానికి అయితే ఇది పనికొచ్చింది. తర్వాత సంక్షేమం చేయట్లేదు అనేటువంటి విమర్శించేటువంటి వీళ్ళకి 3,000 రూపాయలు ఉన్నటువంటి పెన్షన్ని 4,000 చేయటం అనేటువంటిది మా వల్ల కాదు, కేవలం 3,500 చేస్తాము, అది కూడా 2028లో 250 రూపాయలు, 2029లో 250 అన్నటువంటి వీళ్ళకి కాదు నేను 4,000 ఒకేసారి ఇవ్వగలను అనేటువంటిది చేసి చూపించారు చంద్రబాబు నాయుడు గారు. అవును, తర్వాత వీళ్ళందరూ కంఫర్టబుల్గా మర్చిపోతుంది ఏంటంటే ఒక టైం బౌండ్గా నేను ఈ సంవత్సరం రాగానే అమ్మ ఒడి వేసేస్తా మిగతా వేసేస్తా అని చంద్రబాబు నాయుడు గారు ఎక్కడా చెప్పలేదు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని బట్టి వెళ్లాల్సిందే. ఇదేం అల్లావుద్దీన్ అద్భుత దీపం ఎవరి చేతుల్లో లేదు ఉషనగానే వచ్చేయటానికి. సో సవరించుకుంటూ ఇటు సంక్షేమాన్ని అభివృద్ధిని కూడా చేయాల్సినటువంటి పరిస్థితుల్లో ఆయన ముందుకెళ్తున్నారు. ఆ ప్రాసెస్లో మిగతా పథకాలు కొంత లేట్ అయ్యేటువంటి అవకాశం కూడా ఉంది. దానికి ప్రజలను కూడా మానసికంగా సిద్ధం చేయాల్సినటువంటి బాధ్యత అధికార పక్షం మీద ఉంది. ముఖ్యంగా ఏంటంటే బాబు ఇదిగో అమ్మఒడి ఇంతమందికి ఇస్తా ఉన్నాం, ఆర్థిక పరిస్థితి బాగాలేదు కాబట్టి ఈ సంవత్సరం ఒక్కళ్ళకి మాత్రమే ఇస్తున్నాం, నెక్స్ట్ ఇయర్ మిగతా వాళ్ళకి ఇస్తామని ఒక మాట చెప్పేశారనుకోండి ప్రజలు కూడా మెంటల్గా ఫిక్స్ అయిపోతారు. అలా కాకుండా మీరు అంబిగ్విటీ మెయింటైన్ చేశారనుకోండి ఇటు నుంచి ప్రతిపక్షాలు దాడి జరుగుతూ ఉంటుంది, చూసారా చేయలేదని. ఇదే జగన్మోహన్ రెడ్డి గారు దాడి చేసి ఆయన 2019లో అధికారంలోకి వస్తే 2020లో అమ్మఒడి వేశారు. అలాగే అనేక పథకాలు 6 నెలలు 8 నెలలు 12 నెలలు టైం తీసుకొని చేశారు. తర్వాత
ఎలక్షన్ ముందు జనవరిలో నొక్కినటువంటి బటన్కి మే వచ్చిన డబ్బులు బటన్ సందర్భం మనం చూసాం. అవును, ఉత్తుత్తి బటన్లే నొక్కారనేటువంటి తెలిసింది. ఇది కాబట్టి ఇవేవి పట్టించుకోకుండా అధికార పక్షం వాళ్ళ మానాన్ని వాళ్ళు వెళ్ళిపోతున్నారు. ఇక అదే ప్రతిపక్షంలో ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారి చూస్తుంటే ఆయన తీసుకునే నిర్ణయాలు, ఆయన చేసేటువంటి చర్యలే ఇవాళ ఎవరికి అర్థం కాకుండా ఉన్నాయి. సో అధికారంలో ఉన్నప్పుడు ఆయన ప్రవర్తించిన తీరు ఎలా ఉన్నప్పటికీ అధికారం కోల్పోగానే ఆయన తాడేపల్లి ప్యాలెస్కి 30 అడుగుల కంచె నిర్మించుకోవటం హైట్ ఉన్నటువంటిది. తర్వాత ఎక్కువగా ఇక్కడ కాకుండా కర్ణాటకలో, బెంగళూరులో గడపడం, ఏదన్నా హత్య జరగగానే వచ్చేసేసి ఇది రాజకీయ హత్య అని చెప్పేసి ఢిల్లీ దాకా వెళ్ళి యాగి చేసి మళ్ళీ బెంగళూరు వెళ్ళిపోవటం. ప్రతిపక్ష హోదా అనేటువంటిది రాజ్యాంగంలో ఎక్కడ రాసి లేకపోయినా అది కేవలం స్పీకర్ యొక్క విచక్షణాధికారం మీద ఆధారపడి ఉంటుంది అనేటువంటిది తెలిసినా, కోర్టులు దాంట్లో కలుగు చేసుకోలేవనేటువంటిది లీగల్ ఎక్స్పర్ట్స్ చెప్పినప్పటికీ కూడా కోర్టు కేసేసి నాకు ప్రతిపక్ష హోదా ఇవ్వండి అని అడగటం, అలాగే సెక్యూరిటీ అనేటువంటిది నాకు పెంచండి అని చెప్పేసి మళ్ళీ హైకోర్టుని ఆశ్రయించడం, ఇవన్నీ చూస్తుంటే అసలు ఏం ఆలోచిస్తున్నాడు ఈయన అనేటువంటిది అర్థం కావట్లేదు. అవును, దాదాపు 863 మంది సెక్యూరిటీని పెట్టుకున్నటువంటి ఏకైక ముఖ్యమంత్రి భారతదేశంలో ఎవరన్నా ఉన్నారు అంటే ఆ విషయంలో రికార్డు సృష్టించారు జగన్మోహన్ రెడ్డి గారు. ఇప్పుడు కూడా ఆయన బెంగళూరు నుంచి రాగానే ఫస్ట్ వెళ్ళి ఎవరైతే టీడీపీ వాళ్ళు దాడి చేశారని చెప్పి వాళ్ళని పరామర్శించడానికి అంటే కేవలం వీటి మీద రాజకీయం. తర్వాత ఇప్పటికీ కూడా ఆయనకి 300 పైచీలకు సెక్యూరిటీ ఉంది. ఇది కూడా నాకు చాలదు, నాకు కేవలం మాకు 900 సుమారుగా ఇవ్వాల్సిందంటే ఎవరు సొమ్మండి? ఒక్క వ్యక్తిని రక్షించడానికి 900, వాళ్ళు చెప్పిన లెక్క ప్రకారంగా దగ్గర దగ్గర 300 కోట్ల రూపాయలు కేవలం ఆ సెక్యూరిటీ ఖర్చు అవుతుందండి. కానీ నిజంగా ఇదంతా కేవలం ఒక డాంబికాలకేనా, లేకపోతే నిజంగా అంత అవసరం ఉందా? కాదు. ఇక్కడే మనం కీలకంగా చూడాల్సింది ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు ఏదన్నా ఒక భ్రమకి లోనవుతున్నారా అనేటువంటిది అర్థం అవుతలేదు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారిని శారీరకంగా నిర్మూలించాలి అనేటువంటి అంత కక్ష ఎవరికి ఉంటుందండి? తెలుగుదేశం అంటే అలాంటి రాజకీయాలు చేసేటువంటి చరిత్ర వాళ్ళకి లేదు. తర్వాత ఏంటంటే ఆయన చేసిన దానికి ఫలితం అనిపించాడు, ప్రజలు 11 సీట్లకు పరిమితం చేశారు, అయిపోయింది అక్కడితోటి. కానీ ఇంత భయపడుతూ ఇంత కోటలు లాంటి కంచెలు వేసుకొని లేకపోతే రాష్ట్రం బయట బతకటం అంటే ఏంటంటే ఇంతకు మించినటువంటి థ్రెట్ ఏమన్నా ఉందా, లేకపోతే ఆయన ఒక మానసికమైనటువంటి భ్రమలో ఏమన్నా వెళ్తున్నాడా అనేటువంటిది చాలా మందికి డౌట్స్ వస్తున్నాయి. దానికి ఊతమిస్తూనే ఇవాళ మనిషిని మీరు చూసినా కూడా మనిషి చిక్కిపోయాడు జగన్మోహన్ రెడ్డి గారు. మీరు గమనించండి, బాగా నలుగుతున్నట్టుగా కనపడుతున్నాడు. అంటే అధికారం కోల్పోయిన తర్వాత ఆ ఇంపాక్ట్ ఎక్కువ పడ్డదంటారా? ఇంపాక్ట్ ఎక్కువ పడ్డప్పుడు ఏం చేయాలంటే సాధారణంగా మీరైనా నేనైనా ఒక దారుణమైన ఓటమి వచ్చినప్పుడు ఏంటంటే ఒక 15 రోజులు ఎవరికి కనిపించం. అయిన తర్వాత నిదానంగా మళ్ళీ స్థైర్యాన్ని కూడా తీసుకొని మన వాళ్ళు అనుకునే వాళ్ళందరినీ దగ్గరికి తీసుకొని వాళ్ళకి ధైర్యం చెప్తూ ఈయన ధైర్యం పొందాలి. ఫస్ట్ మండల స్థాయి దగ్గర నుంచి నాయకులను పిలిపించుకొని మాట్లాడి నేనున్నాను మీకు, ఈ 5 సంవత్సరాలు మనం పోరాడదాం అనేటువంటిది వాళ్ళకి నిత్యం అందుబాటులో ఉండాల్సినటువంటి మనిషి ఇవాళ అసలు రాష్ట్రంలోనే కనపడకుండా వెళ్ళిపోతున్నాడు అంటే మీ శ్రేణుల నైతిక స్థైర్యం ఎలా దెబ్బతిందా? వాళ్ళ ఉత్సాహం నింపాల్సిన బాధ్యత దీని మీద ఉంది. ఖచ్చితంగా. ఇవాళ చూడండి, అధికారం ఉన్నప్పుడు ఆయన చుట్టూ చేరి భజన చేసినటువంటి నాయకుల్లో ఎవరైనా ఒక్కళ్ళన్నా కనపడుతున్నారు? ఒక అంబటి రాంబాబు గారు, ఒక పేర్ని నాని గారు ఏదైనా ఉంటే మాట్లాడటానికి బయటకు వస్తున్నారే కానీ ఆ రోజున చొక్కాలు దించుకొని అసలు జగన్మోహన్ రెడ్డి గారి కోసం ప్రాణం ఇస్తా ఉన్నటువంటి రోజా గారు కానీ, కొడాలి నాని గారు కానీ, వల్లభనేని వంశీ గారు కానీ, జోగి రమేష్ గారు కానీ, అనిల్ కుమార్ యాదవ్ కానీ ఎవరన్నా కనపడుతున్నారు? వీళ్ళెవరు కనపడకుండా ఉన్నప్పుడు మరి వాళ్ళల్లో కార్యకర్తల్లోనూ సాధారణ వీళ్ళల్లో భరోసా నింపాల్సిన బాధ్యత ఎవరిది? జగన్మోహన్ రెడ్డి గారిది కదా. దాన్ని వదిలేసి నాకు ప్రతిపక్ష హోదా ఇవ్వండి, నాకు సెక్యూరిటీ ఇవ్వండి, దీని మీద మీరు ఫోకస్ పెడుతున్నారంటే ఉన్నవాళ్ళు కూడా జారిపోయే పరిస్థితి ఉంటుంది కదా. డెఫినెట్లీ. ఆల్రెడీ వైజాగ్లో స్టార్ట్ అయింది. కాబట్టి ఏంటంటే ఇది రాష్ట్ర వ్యాప్తంగా అది వైల్డ్ ఫైర్ లాగా వెళ్ళే అవకాశం ఉంది. కాబట్టి ఇప్పటికైనా కూడా జగన్మోహన్ రెడ్డి గారు గెలుపోవటములు అనేటువంటి సహజం. తర్వాత ఆయన రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత చూసినటువంటి ఒడిదుడుకులు, తిన్న దెబ్బలతో పోల్చుకుంటే ఈ అపజయం అనేటువంటిది పెద్దది కాదు. 16 నెలలు జైల్లో ఉండటం కంటే పెద్ద విషయం ఇది. నిజంగానే ఆల్రెడీ మిమ్మల్ని మీరు ప్రూవ్ చేసుకొని 151 సీట్లతోటి అధికారంలోకి వచ్చినప్పుడు యు ఆర్ ఏ ప్రూవెన్ లీడర్. కాబట్టి నైతిక స్థైర్యాన్ని ఆయన పొంది క్యాడర్కి ఇవ్వాల్సినటువంటి సందర్భంలో ఇలాంటి పనులు చేస్తూ దూరంగా ఉండటం అనేటువంటిది ఇట్స్ నాట్ అడ్వైజబుల్. వైఎస్ఆర్ పార్టీ శ్రేయస్సు దృష్ట్యా కూడా ఇది ఆహ్వానించదగ్గ పరిణామం కాదు. మరి ఆయన దృష్టికి ఈ నాయకులందరూ ఎలా తీసుకెళ్తారు, ఆయన ఎలా రెస్పాండ్ అవుతారు అనేటువంటిది మనం చూసుకోవాలి. ఇక షేక్ షైదా గారు